నాగ చైతన్య, శోభిత ఈ ఇద్దరు దంపతులు అయితే ఖచ్చితంగా వాళ్ళ మంచి మనసుని చాటుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకి సంబంధించి అంటే ఇది కూడా సోషల్ మీడియాలో ఎక్కడ పోస్ట్ చేయాలి, బట్ ఇది మాత్రం ఫుల్ సర్క్యులేట్ అవుతుందన్నమాట. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరెవరైతే ఉంటారో చిన్న చిన్న పిల్లలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒకసారి కేర్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఫొటోస్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళని చాలా కేర్ చేశారంట. ఎక్కడ హైదరాబాద్లోనే ఎక్కడ జరిగింది? హైదరాబాద్లోనే. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే నార్మల్గా ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళని కాపాడుకోవడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. అంటే బయట జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే మారుతున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు. సో వీటన్నిటి వల్ల పిల్లల ఆరోగ్యం అనేది పుట్టుకతోనే కొంతమంది అనారోగ్యంతో పుడుతున్నారు, మధ్యలో కొంతమందికి అనారోగ్యాలు వస్తున్నాయి. సో ఈ విధంగా క్యాన్సర్తోని బాధపడుతున్న ఎంతోమంది చిన్నపిల్లలు కూడా దాంతో ఇంకా కోలుకోలేక బాధపడుతూనే ఉన్నారు. సో ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత వీళ్ళిద్దరూ కూడా రీసెంట్గా ఇప్పుడు తండ్రి సినిమాతో మంచి సక్సెస్ పొందాడు నాగ చైతన్య. దాని తర్వాత ప్రమోషన్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇంకా ఎక్కువ మటుకు ఇస్తూ ఉన్నాడు, ఎక్కువగా అన్నిట్లలో కూడా పాల్గొంటూ ఉన్నాడు. సో ముఖ్యంగా ఎప్పుడైతే శోభితాని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య అప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీలో మొత్తం కూడా హ్యాపీ మూమెంట్స్ అనేవి కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ అఖిల్కి సంబంధించి ఎంగేజ్మెంట్ జరిగింది, తొందరలోనే పెళ్లి కూడా కాబోతున్న న్యూస్ వచ్చింది. ఇక్కడ తండ్రి సినిమా మంచి విజయం సాధించింది. సో ఇప్పుడు ఇద్దరు జంట మాత్రం ఒక హైదరాబాద్లోని ఒక క్యాన్సర్ అంటే చిన్నపిల్లల కేర్ సెంటర్కి వెళ్ళారు. సో ఆ కేర్ సెంటర్లో ఎట్లా అంటే చిన్నపిల్లలకి ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ కేర్ చేయడం కానీ, వాళ్ళ గురించి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో, ఎక్కడికి పంపించాలి, ఎలాంటి హాస్పిటల్కి పంపిస్తే వీళ్ళకి బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారంట. సో వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లలందరితో కూడా సరదాగా మాట్లాడి వాళ్ళకు భోజనం పెట్టించి ఇంక వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో, మాతో ఏమైనా అవుతుందా, మా సహాయం ఏమైనా కావాలా, ఎలాంటి సహాయం ఉన్నా మేము చేస్తాము, ఇది అవసరం ఉన్నప్పుడు మాకు చెప్పండి అనే విధంగా వాళ్ళకు ధైర్యం చెప్పి వాళ్ళ పిల్లలతోని కూడా ఏ మాత్రం కూడా కొంతమంది ఎట్లా ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా కూడా కొంత దూరంగా ఈ విధంగా ఉంటారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా సరదాగా వాళ్ళతో మాట్లాడడం కానీ, ఆటలాడడం, వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయడం, ఎంతమందికి వీలైతే అంతమందికి ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫీ ఫొటోస్ ఇచ్చి చాలాతో సరదాగా గడిపి అంటే వాళ్ళకి ఇది ఒక బాధ ఉంది అని వాళ్ళకి అసలు తెలుసో లేదో అలాంటి ఏజ్లో ఉన్నారు. సో అలాంటి బాధ కూడా ఏం తెలియకుండా అంత బాగా వాళ్ళని చూసుకొని వాళ్ళు మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రజెంట్ అంటే ఈ ఫోటోలను వారు కూడా షేర్ చేసుకోలేదు, దానికి సంబంధించిన చైల్డ్ కేర్ సెంటర్ సంబంధించిన వాళ్ళు ఆ ఫోటోని షేర్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే శోభితకు సంబంధించి చాలా మంది కూడా తను ఇక్కడ జంట సెట్ కాలేదు, ఈయనకి అసలు ఏం బాగుంది, ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు. కానీ అసలు ముఖ్యంగా మనం చూడాల్సింది బాహ్యంగా ఉన్నటువంటి అందం కాదు, వాళ్ళ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంది, మనసులో ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉంది, ఇతరుల పట్ల ఎంత అభిమానం చూపిస్తున్నా, ఇలాంటివన్నీ కూడా చూడాలి. ఎందుకంటే శోభిత ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలానే సార్లు ఎంతో మంది బయటికి రాలేదు. అండ్ ఇప్పుడు కూడా తన అఫీషియల్గా ఏమీ పెట్టలే, ఆ కేర్ సెంటర్ వాళ్ళు పెట్టడం వల్ల తెలిసింది. సో ఇలాంటివి ఇంకా ఎన్నో చేస్తారు ఖచ్చితంగా. ఇలాంటి అంటే అక్కినేని ఫ్యామిలీ కానీ, మెగా ఫ్యామిలీ కానీ చేసింది వాళ్ళేమో చెప్పుకోరు. అంటే ఎవరికైతే సహాయం అందుతుందో వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫొటోస్ అన్ని చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.